జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా అవి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినాయి. అవి నన్ను బ్లేడ్‌తో కోస్తున్నారు. కలిసేందుకు వస్తున్న వారిలో కిరాయి మూకలు ఉంటున్నాయి. వారు సన్నటి బ్లేడ్‌తో నన్ను నా సెక్యూరిటీ సిబ్బందిని కోస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా! జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంకా అంతేకాదు వారేమన్నారో చూద్దాం దీంట్లో. తన భద్రతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యటనల సమయంలో తనను కలిసేందుకు అభిమానులు, నేతలు, కార్యకర్తల్లో కొందరు కిరాయి మూకలు కలుస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. జనంతో కలిసిపోయి సన్నని బ్లేడ్లతో తనను తన సెక్యూరిటీని కోస్తున్నారని తెలిపారు. మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా, వాటిని గమనించుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్లాలని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. ఈ మధ్య కూడా ఇలా బ్లేడ్తో దాడి చేశారంటూ ఓ ప్రాంతం పేరు చెప్పబోయి మధ్యలోనే ఆపేశారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ 3 రోజుల నుంచి ఇక్కడ పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం పిఠాపురంలోని ఓ హోటల్లో పార్టీలో చేరిన న్యాయవాదులు, వైద్యులు, వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు ఆయన. ఈ నియోజకవర్గంలో 2 లక్షల మంది పైచీలకు ఉన్న ప్రజలతో తనకు ఫోటో తీయించుకోవాలని ఉందన్నారు. చేరికల సందర్భంగా జరుగుతున్న సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలు కూడా తనతో ఫోటోలు దిగడానికి ముందుకు రావాలని ఉన్నా రాలేకపోతున్నానని, ఫోటోలు దిగలేకపోతున్నానని, కనీసం రోజుకు 200 మందితో ఫోటోలు దిగుతానని అన్నారు ఆయన. అయితే భద్రతాపరమైన కారణాల వలన తాను రాలేకపోతున్నానని వారు చెప్పడము. ఈ వారాయి యాత్రలో తనకు ప్రాణహాని ఎదురైందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు గత ఏడాది జూన్లో. ఇప్పుడు బ్లేడ్ గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఇటీవల తను వెళ్ళినప్పుడు కూడా ఇలాగనే తను గాయపడినని వారు చెప్తున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు ఒక ప్రధానమైన ప్రతిపక్షం అయితే, పవన్ కళ్యాణ్ మూడో పక్షంగా ఉన్నప్పటికీ తన పార్టీ అధ్యక్షునిగా మరో పార్టీ అధ్యక్షుడు గెలవాలని కోరుకుంటున్నారు. బహుశా ఇట్లా కోరుకోవడం అనేది 2 గమ్మత్తు విషయాలు దక్షిణ భారతదేశంలో జరిగినాయి. ఒకటి, తమిళనాడులో కమలాసను లోక్సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతునిచ్చారు. తాను మాత్రం ఏ ఒక్క సీటు అడగలేదు, డీఎంకే గెలవాలని కోరుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సీటు తన పార్టీకి ఇవ్వాలన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షులై ఉండి తాను ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఇది విచిత్రం. ఇద్దరు సినిమా రంగానికి సంబంధించిన వారే, ఇద్దరు గొప్ప నటులే, అగ్రశ్రేణి నటులు. తమిళ్లో వారు, తెలుగులో వీరు. ఈ ఇద్దరు కూడా పక్కవారి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ ఏ మాట కామాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ఫోర్స్గా, ఒక ప్రభావితం చేసే నాయకునిగా బలంగా కనిపిస్తున్నారు. కాబట్టి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు ఎట్లాగైనా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మరి వారికి ఎదురైన అనుభవం కావచ్చు. ఇది పవన్ కళ్యాణ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. వచ్చే వాళ్ళలో యూత్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అందులో ఇలాంటి అనుభవాలు, బాధలు ఎదురవుతున్నాయనేది వారు చెప్తున్న వారి అనుభవం అది. ఇట్లాంటి బాధల మధ్య ఎన్నికలకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఎట్లా ఉండబోతున్నది, ఎందుకంటే వైసీపీ పైన ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, లేకపోతే 2-3 సంవత్సరాల నుంచి సినిమాల కంటే కూడా రాజకీయం పైన ఎక్కువ దృష్టి పెట్టడము ఇత్యాది విషయాలు పవన్ కళ్యాణ్కు కలిసి రావచ్చు అనే భావన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.